వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. ఇవాళ మనతోటి బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ మానవతరాయ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అంటే దేశంలో ఒకవైపు మసి, ఇంకోవైపు పొగ అన్నట్టుగా, ఒకవైపు హైడ్రా, ఇంకోవైపు ఏమో పార్టీ ఫిరాయింపులు ఈ విధంగా కొనసాగుతూ ఉన్న క్రమంలో ఇంకొక కోణం నుంచి విగ్రహ ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయి. సో ముందుగా బాలరాజు యాదవ్ గారు మీరు చెప్పండి, సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సబబు అనుకుంటున్నారా మీరు? ముందుగా క్రాంతి గారు మీకు, అదేవిధంగా సత్యాగ్రహి టీవీ వీక్షకులకి, యజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సచివాలయం, ఈ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి సాక్షిగా దాన్ని ఒకవైపు సూచికగా పనిచేస్తూ, ఒకవైపు దానికి అపోజిట్గా ఏదైతే అమరవీరుల స్తూపాన్ని లేదా అమరవీరుల సంబంధించిన ఏదైతే నిర్మించినము, ఆ అమరవీరుల స్తూపానికి అదేవిధంగా ఈ యొక్క సెక్రటేరియట్కి మధ్యన తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపిస్తే, వాస్తవానికి ప్రతి సందర్భంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు నిత్యం చెప్పేవాళ్ళు, ఎందుకు సెక్రటేరియట్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినామని అంటే, ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ 125 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో, చూపుడు వేలు ఏదైతే ఉందో, ఆ చూపుడు వేలు సాక్షిగా సెక్రటేరియట్లో కూర్చున్న ప్రతి మంత్రి కావచ్చు, సెక్రటేరియట్ కూర్చున్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు, సెక్రటేరియట్లో కూర్చున్న ప్రతి హెచ్ఓడి కావచ్చు, తెలంగాణ అమరుల యొక్క ఆత్మార్పణ ఏదైతే దేనికోసం జరిగిందనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఈ పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఆ తెలంగాణ తల్లి ఆ పాలన చూసి ఆనందిస్తుందనే ఆలోచనతోటి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలనే ఆలోచన చేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంది? కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు అనే దాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు. రైట్, ఓకే. మానవతరాయ్ గారు మీరు చెప్పండి, నిజంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? కరెక్టే, సరైనటువంటి చర్య ఇది. ఎందుకు? రాజీవ్ గాంధీ ఒక దేశానికి ఆదర్శప్రాయమైన నాయకుడు. 1988 సంవత్సరంలో 18 సంవత్సరాల యువతకు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 326 రాజ్యాంగ నిబంధన సవరించి యువకులకు ఓటు హక్కు ప్రసాదించినటువంటి ఒక మహానుభావుడు. అంతేకాదు, మాజీ ప్రధాని. హైదరాబాదులో ఈరోజు ఐటీ అభివృద్ధికి, దేశంలో ఐటీ ఈరోజు కంప్యూటర్లు, ఇలా కేటీఆర్ గారు కంప్యూటర్ విద్య చదివి అమెరికా పోయారు. దానికి కారణం ఈ దేశంలో ఐటీని ప్రవేశపెట్టినటువంటి ఘనత, టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ ఈ శాస్త్ర సాంకేతిక రంగ పరిజ్ఞానాన్ని భారత్ తీసుకొస్తుంటే చాలామంది అడ్డుపడ్డారు. ఇది ఎందుకు మనకు అన్నారు. దీనివల్ల చాలా ప్రయోజనం ఉందని చెప్పి ముందు చూపుతో ఆలోచించినటువంటి దార్శనికుడు. అంతేకాదు, తెలంగాణ ఇవ్వటానికి ప్రధాన కారణం అందరికీ తెలుసు. సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు రకరకాలుగా అడ్డుపడినప్పటికీ ఏ స్వార్థం లేకుండా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు దృఢ సంకల్పంతో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి పార్లమెంట్ 2 తలుపులను కూడా మూసివేసి ఆ రోజు బిల్లును పాస్ చేయించారు. కాబట్టి ఆ కుటుంబం యొక్క త్యాగం అట్లాంటిది. తెలంగాణ రావటంలో మానవతరాయ్ గారు విషయం ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పేసి ఇప్పుడు రిప్రజెంట్ పెడతా ఉన్నారా, లేకపోతే మాజీ ప్రధాని పెడతా ఉన్నారా, లేకపోతే తెలంగాణ ఇచ్చిన కుటుంబం అని చెప్పేసి చెప్పుకుంటూ పెడతా ఉన్నారా? ఇప్పుడు దేశ అభివృద్ధికి పాటుపడినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు అని పెడతాను. ఇప్పుడు అవకాశం వచ్చింది పెడతాను అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు, ఎందుకు ఆలోచించలేదు? రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టేది ఉండే అన్నట్టుగా అంటా ఉన్నారు. మీరేమంటారు బాలరాజు యాదవ్ గారు? చెప్పండి. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణ తల్లి గుర్తు రాలేదా? కనీసం ఎక్కడన్నా అధికారికంగా ప్రకటన ఎందుకు చేయలేదు? ఇగో ఈ ప్లేస్ని మేము ఇక్కడ తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వాన్ని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నామని ఎందుకు ప్రకటన చేయలేదు? అంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నామని తెలిసి రాజకీయంగా దాన్ని అడ్డుపట్టడం కోసం ఆ విధంగా సెంటిమెంట్ రగిలించే విధంగా వాళ్ళు మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సెంటిమెంట్ రగిలిస్తారని చెప్పేసి అంటారు. రెచ్చగొట్టడం వాళ్ళ పని. బాలరాజు యాదవ్ గారు మీరు చెప్పండి, భావోద్వేగవేత్తలు మీరు సెంటిమెంటల్ గా మీరు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమే తప్పించి నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు.
నేను ఏమంటున్నా క్రాంతి గారు, రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. మొదటి పాయింట్. ఓకే. రాజీవ్ గాంధీ కంటే ముందు అనేక మంది ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు. ఓకే. పివి నరసింహారావు గారిని ఏ విధమైనటువంటి అబాస్పాలు చేసిరో, అవమానాలు చేసిరో కాంగ్రెస్ పార్టీ ఎరకనే, ఈ తెలంగాణ సమాజానికి ఎరక, తెలంగాణలో మేధావులకు ఎరక నేను చెప్తాను మొదటి క్రాంతి గారు. ఓకే. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ ఏంది రేవంత్ రెడ్డి గారికి అంటే, ఉన్న పదవి ఎప్పుడైనా ఉడబిక్తారేమో, కనీసం గురు భక్తిని కుటుంబ భక్తిని చాటితే కనీసం నా పదవి ఏమైనా ఉంటుందని ఆలోచనతోటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు తప్ప, రాజీవ్ గాంధీ మానవతరావు గారు కూడా డాక్టరేట్ చదువుకున్నారు, వారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వారు కూడా మా మిత్రుడే, నేను కాదను. ఇవాళ మీ గురు భక్తో కుటుంబ భక్తో నీ పదవి భక్తో ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఉండని, కానీ తెలంగాణ ప్రజలకు రాజీవ్ గాంధీ చేసింది ఏంది, తెలంగాణ ఉద్యమానికి రాజీవ్ గాంధీ చేసింది ఏంది, తెలంగాణ ఉద్యమంలో రాజీవ్ గాంధీ పాత్ర ఏంటి అంటే ప్రశ్నార్థకే ఉన్నది కదా. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి పదవిని కాపాడడం కోసం, రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేయడం కోసం, సోనియా గాంధీని ఇంప్రెస్ చేయడం కోసం హనుమంతరావు లెక్క ఈయన మారింది అంతే. గతంలో హనుమంతరావు గారు హనుమంతుడు లెక్క రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి, రాహుల్ గాంధీ ఫ్యామిలీకి, సోనియా గాంధీ ఫ్యామిలీకి వీరభక్తుడు ఎవరెవరు తెలంగాణ అంటే హనుమంతరావు బొమ్మ వచ్చేదట. అట్లా హనుమంతరావు లెక్క మరో హనుమంతరావు ఏంటి తప్ప రేవంత్ రెడ్డి ఇంకా మారింది ఏం లేదు. నేనేమంటే రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అంటున్నాను. మీరేమంటున్నా అంటే తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సి అవసరం. మీకు రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణలో కోకలు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో కోకలు ఉన్నాయి కదా, తెలంగాణలో ఏ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో రాజీవ్ గాంధీ విగ్రహాలు లేవా? ఆంధ్ర పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఇది గురు భక్తిని దాటుకోవడమే, కుటుంబ భక్తిని దాటుకోవడమే, పదవి భక్తిని దాటుకోవడం తప్ప ఇంకోటి లేదు. రాజీవ్ గాంధీకి తెలంగాణ కూడా సంబంధం చెప్పండి క్రాంతి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, అనేక రకాల చూస్తా ఉన్నారు, కోణాలు చూస్తా ఉన్నారు. రాజీవ్ గాంధీ ఏం చేసినాడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ముందు నడిపిండా, వెనక నడిపిండా, ఏం నడిపిండి చెప్పండి, నడిపింది ఏంది చెప్పండి. ఇవాళ ఇంకోటి చెప్తున్నారు, ఇక మీరు ఏం చెప్పాలి, కంప్యూటర్ కనిపెట్టండి మాట్లాడి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి, కంప్యూటర్ కనిపెట్టాడు తెలియదు. 1956 లోనే కంప్యూటర్ సేవలు భారతదేశానికి పరిచయమైనవి. రాజీవ్ గాంధీ అప్పుడు 12 ఏళ్ళ పిల్లగాడు. నేను చెప్తున్నా, రాజీవ్ గాంధీ 12 ఏళ్ళ పిల్లగాడప్పుడే కంప్యూటర్ సేవలు 1956 వచ్చినవి. ఇక చార్లెస్ బాబాయ్ పరిచయం చేసిన కంప్యూటర్ ఈయన కనిపెట్టాను మాట్లాడుతుండు. ఇక నేను ఏం మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ముసలం మొదలైంది. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర మార్కులన్నీ కూడా జీరో నాయన ఏమని సలగుండా నా ఇల్లు కూడా కొడుతుంది, కాంగ్రెస్ పార్టీ వీరభక్తుని, కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన నా కుటుంబాన్ని నా ఇల్లు కూడా కొడుతుందని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తే మల్లికార్జున ఖార్గే అక్షింతలు వేసిండు. రాహుల్ గాంధీ పేరు చెప్పి రాహుల్ గాంధీ కూలగొట్టమన్నాడు హైదరాబాద్ ఇల్లని, పేదోళ్ళు ఇల్లు అని చెప్పేసి ఆయన చెప్తే ఇవాళ ఖర్గే దగ్గర పంచాయతీ అయింది, పెద్ద పంచాయతీ అయ్యే పదవి ఊడబోకే పరిస్థితిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు రాజగోపాల్ రెడ్డి అన్నాను ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి సభలో చెప్పి నేను చెప్పింది. కాబట్టి ముసలి కాబట్టి వీరభక్తిని, కుటుంబ భక్తిని, రాహుల్ గాంధీ భక్తిని, రాజీవ్ గాంధీ భక్తిని చాటుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరో హనుమంతరావు రేవంత్ రెడ్డి తెలంగాణలో రైట్ క్లియర్ గా మరో హనుమంతరావు అని అంటా ఉన్నారు. వాళ్ళకి విమర్శించడం చేతగాక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ అంటే ఇప్పుడు తను చెప్పినటువంటి అంశాలలో ఏది అవాస్తవం చెప్పండి. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం అనే ప్రశ్నే తప్పది, ప్రశ్నించడమే తప్పు. రాజీవ్ గాంధీ మహనీయుల్లో ఒకడు, ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయుల్లో ఒకడు. తను అడిగింది ఏంటంటే తెలంగాణకు సంబంధం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం. ఆయన దేశ నాయకుడు, తెలంగాణకు చేసింది ఏంటి అని అడుగుతాను. ఎందుకు పెట్టుకుంటాను, అంబేద్కర్ గారిని ఎందుకు గౌరవించుకుంటాను? అంబేద్కర్ మాట్లాడిస్తారా? నేను మాట్లాడారా? చెప్పు నీకు చెప్పు, నేను అడ్డుపడతా. మరి ఒక నిమిషం బాలరాజు యాదవ్ గారు కంప్లీట్ చేయండి. ఆయన సేవలు ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం అనే కలలు కన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని స్థానిక సంస్థలకు అధికారాలు తీసుకొచ్చేసి దాన్ని ఒక చట్టం చేసి 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి డైరెక్ట్ గా పంచాయతీల్లోకి, గ్రామ పంచాయతీల్లోకి నిధులు పోయే విధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేసిన వ్యక్తి మహనీయుడు కాకపోతే ఏమవుతారండి? ఎందుకు రాలే? కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని విమర్శించి అంబేద్కర్ గురించి మాట్లాడతారా? అసలు రాజ్యాంగమే వద్దన్నాడు, ఎత్తేస్తా బరాబర్ అన్నాడు. దానికి మేమంతా పోరాటం, రాజ్యాంగం వద్దన్నాడు, రాజ్యాంగంలో సవరణ చేయాలన్నాడు. బరాబర్ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. రాజ్యాంగమే వద్దన్నాడు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెచ్చుకొని మన కొంప మునుగుతుంది సార్. ఇట్లయితే దళిత బంధు పెట్టినా ఓట్లేరు, దళితులు మనం ఓడిపోయిన దాకా ఊరుకోరని చెప్పేసి అనేసరికి భయపడి ఏం చేసిండు, ఆగిపోయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. సచివాలయానికి కావాలని పెట్టిండా, రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాడు. సచివాలయానికి భయపడి మా ఒత్తిడికి తట్టుకోలేక అంబేద్కర్ సచివాలయానికి పేరు పెట్టి రాజ్యాంగాన్ని మారుస్తానే అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. కానీ ప్రజల గుండెల్లో ఉంది. ఏమైంది? ఎన్నికల్లో ఓడించింది ప్రజలు.
కాబట్టి ఈ అధికారం ఉన్నప్పుడు అంటే ఎన్ని సెంటిమెంట్లు రగిలిస్తారండి వీళ్ళు? ఆంధ్ర సెంటిమెంట్, ఓడిపోయిన తర్వాత ఆంధ్రోళ్ళు గుర్తొస్తారు. కూడా ఆంధ్రోడు అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళ కాల్లో ముళ్ళు కొచ్చుకుంటే పంటితో బీగుతారు అని కేసీఆర్ గారు అన్నారు. ఓడిపోయిన తర్వాత కౌశిక్ రెడ్డితో ఏం మాట్లాడిచ్చిండండి? ఆంధ్రోడు బతకడానికి వచ్చిండా. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఎందుకు? అంటే వాళ్ళ పార్టీ అధికారం లేదు కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టి మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం లాగా వచ్చి ఉద్యమం ముసుగులో మళ్ళీ అధికారం రావాలని కుట్రనా? ఫిరాయింపుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మాట్లాడదాం. ఫిరాయింపులు ఎవరు ఇప్పుడు క్లియర్ గా కేంద్రం అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మెప్పు పొందడం కోసమే రేవంత్ రెడ్డి గారు విగ్రహం పెడుతున్నాను బాలరాజు యాదవ్ గారు అంటారు. రేవంత్ రెడ్డి గారికి దక్కాల్సిన పదవులు దక్కినాయండి. ఆయన పిసిసి ఇప్పుడు ఆయన పదవిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పెడతా ఉన్నారు. లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన లక్ష్యం అనుకున్నాడు, కష్టపడ్డాడు, దానికి పిసిసి అధ్యక్షుడిగా కష్టపడ్డు, ఎన్నో పోరాటాలు కార్యక్రమాలు రచించిండు. తదనుగుణంగా మేమంతా పనిచేసినాం. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి. ప్రజలందరూ కోరుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ విధానాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోళని విమర్శించిన వాళ్ళు ఇవాళ ఆంధ్రోళ గురించి మాట్లాడుతున్నారంటే అర్థమైంది. అసలు బతకడానికి వచ్చారా? 10 ఏళ్ల తర్వాత మీకు గుర్తొచ్చిందా? అంటే మీ అవసరం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళునా? నేను అందుకే నేనేమన్నా క్రాంతి గారు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా హైదరాబాద్ లో అందరం బతుకుతున్నామండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దండి. భవిష్యత్తులో ఎప్పుడు కేసీఆర్ బీహార్ నుంచి బతకడానికి వచ్చిండు. ఎడికి బీహార్ కదా, బీహార్ కాదా? మరి ఆయన బతకడానికి వచ్చి ఇలా రాజ్యాధికారం చేపట్టలేదా? ఇక్కడ హైదరాబాద్ అందరిది, కావాలని రెచ్చగొట్టారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరి ఎక్కడో వీళ్ళు భారతదేశం సాంప్రదాయాల ప్రకారం షైమా గారు ఎక్కడ పుట్టారు? మనకి వాళ్ళు దేశాల్లో విదేశాల్లో నాయకులు అవుతున్నారు, అమెరికాలో నాయకులు అవుతున్నారు, సెనేట్ సభ్యులు అవుతున్నారు. మీరు ఓవరాల్ గా మీరు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మీరు ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొచ్చు అంటారు, అంతేనా? పెట్టినాం కండి, ఆవిష్కరణ అయిపోయింది, ఆవిర్భావమే అయిపోయింది, ప్రారంభోత్సవం అయిపోయింది, సెక్రటరీ ముందు పెట్టినాం. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి ఎప్పుడు వచ్చింది, వాళ్ళ గుర్తు ఎప్పుడు వచ్చింది? 10 ఏళ్ళు గుర్తు రాలే. రాజీవ్ గాంధీ విగ్రహం తర్వాత మాట్లాడి తెలంగాణకు గుండెకాయ అయినటువంటి పరిపాలనా భవనంలో శంకుస్థాపన చేసిన డిసెంబర్ 9వ తారీఖున ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. ఇప్పుడు గుర్తొచ్చింది, ఉద్యమకారులు గుర్తు రాలే. తెలంగాణ గేయం తెలంగాణ అందేశ్రీ రాసిన గేయాన్ని ఎందుకు మర్చిపోయారు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి టీజీని పక్కన తప్పించి టీఎస్ఎన్ ఎందుకు పెట్టారు? మేము అమలు చేసినాం. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ కూడా అమలు చేసుకుంటా ముందుకు పోతున్నాం. అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతూ మనోభావాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయటం మంచిది కాదని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు చెప్తున్నటువంటి మానవతరాయ్ గారు చెప్తున్నటువంటి అంశాలలో తెలంగాణకు అంత కొంత మేలు జరుగుతూ ఉన్నది రాజీవ్ గాంధీ వల్ల, లేకపోతే తెలంగాణ ఇచ్చిన కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు, పెట్టొచ్చు అంటా ఉన్నాడు. మీరు ఏమంటారు? మీరు అధికారంలోకి వస్తే ఆ బొమ్మను ఏమైనా తీసేస్తారా? క్రాంతి గారు నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్పీచ్ లో మాట్లాడుతూ అయితే రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి విగ్రహావిష్కరణ సమయంలో వారు మాట్లాడుతూ 10 ఏళ్ళు ఎందుకు గుర్తు రాలేదని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి కనీస అవగాహన లేదని నేను అంటా ఉన్నా. ఎందుకంటే మే 1, 2023, ఏప్రిల్ 30, 2023 ఈ 2-3 రోజులలో సెక్రటరియట్ ఓపెన్ అయింది. అంటే 23 తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి? సెప్టెంబర్లో వచ్చేసింది. మేము ఆ టోటల్ గా డయాగ్రామ్ ఏదైతే ఉందో టోటల్ డిపిఆర్ లో ఎక్కడ సెక్రటరియట్ లో ఏ బొమ్మ పెట్టాలి ఏందనేది అలా డిపిఆర్ లో రూపొందించినాం. తెలంగాణ తల్లి ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. డిపిఆర్ రాయ్ గారు నేను ఏమంటున్నానంటే మే 1, 2023లో సెక్రటరియట్ ఓపెన్ చేస్తే సెక్రటరియట్ ఓపెన్ చేసిన తర్వాతకి తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించాలనే ఆలోచనతో అక్కడ తెలంగాణ కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేసిర్రు. కానీ నేనేమంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము ఎవరు కూడా కాదని తప్పు పడట్లే. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి ప్లేస్ లో పెట్టడానికి వ్యతిరేకిస్తా ఉన్నాము. పట్టా ఉన్నది, రూపొందించినాము. అంటే రాజీవ్ గాంధీ
చూపించండి. ఇక్కడ ఛానల్ ద్వారా. నేను రాయ్ గారు మీ ఇప్పుడు నేను ఒక అంశం అడుగుతాను, మీరు చెప్పండి. రెడ్డి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పినారు. వారు ఎందుకంటే రోడ్డు అండ్ భవనాల శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు కాబట్టి సెక్రటరియట్ నమూనాని వారు సీరియస్ గా క్లియర్ కట్ గా ప్రెస్ కి చెప్పినారు. ఎక్కడ ఏ విగ్రహం పెట్టాలి, ఎక్కడ ఏ తల్లి అమరవీరుల జ్యోతి చూపుడు సాక్షిగా కాంగ్రెస్ పట్టుకుంది రాయ్ గారు. క్లియర్ గాని రాయ్ గారు ఒక్క నిమిషం క్లియర్ గాని బాలరాజు యాదవ్ గారు మాట్లాడి క్లియర్ గాని ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే పెట్టిన ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ సెక్రటేరియట్ డిపిఆర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని గత ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇవాళ కావాల్సుకొని ఇవాళ కక్షతోటి నీ పదవి మెప్పు కోసం, నీ పదవి ఉండడం కోసం ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొని వచ్చే ప్రభుత్వం మాదే. మీరు సకల సౌకర్యాలతోటి మీరు కోరుకున్న మీ రాజు గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తీస్తాం. ఖచ్చితంగా గాంధీ భవన్ పంచుతాం చెప్తాను. టీఆర్ఎస్ వచ్చినాక సకల మర్యాదలతోటి సకల క్లియర్ గా తాటా తీస్తామని చెప్తారు. రాయ్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. కవులు రాశారు, కళాకారులు రాశారు. సుమారు 100 నుంచి 200 మంది కవులు, కళాకారులు, మేధావులు మిమ్మల్ని ఆమోదించే మీ అంటే ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ కూడా లెటర్ రాశారు మీకు, రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఈ చర్య మంచిది కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప పాటుగా అనేక మంది దేశపతి శ్రీనివాస్ తో పాటుగా అనేక మంది కవులు, కళాకారులు గోరేటి వెంకన్న సాక్షిగా లెటర్ రాశారు. మీరు నైజం అది ఏరు దాటిన తర్వాత అస్తిత్వాన్ని మర్చిపోయినారు, తెలంగాణ గేయాన్ని మర్చిపోయినారు, అందశ్రీ రాసిన గేయాన్ని మర్చిపోయినారు, అది అమలు చేయడం రాలేదు. రైట్, మీరు చెప్పండి. అందశ్రీ గారికి నిజంగా తెలంగాణ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు గౌరవం ఇచ్చింది. అందశ్రీ లాంటి వాళ్ళు, గోరేటి వెంకన్న లాంటి వాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం కోసం అనేక మంది కొట్లాడినారు. కొట్లాడే క్రమంలో ఎవరు ఏ జెండా వైపు ఉన్నారు, ఎవరు ఏ గొడుగు కింద ఉండాలనుకున్నారు, ఎవరు కావాలనుకున్నారో వ్యవస్థ తేలుస్తుంది. నేనేమంటలే, కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెలకొల్పడం కోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందల అమరవీరుల జ్యోతికి సెక్రటరియట్ కు మధ్యన అంబేద్కర్ చూపుడు వేలుకు సాక్షిగా పెడతా ఉంటే ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టి మీరు ఏం సింబల్స్ తెలంగాణ సమయానికి ఇద్దామంటారు అనే ఆలోచన విధానాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. ఇంకొకటి చెప్తారు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పట్ల, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి పట్ల మాకు ఎటువంటి దుర్భేషాలు లేవు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నాం. 100% ఛాలెంజ్ సవాల్ ఇవ్వాలా. మీ సత్యాగ్రహ టీవీ ద్వారా ఛాలెంజ్ ఇస్తా ఉన్నాం. వచ్చే ప్రభుత్వం మాదే, కాబోయే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే మీరు తీసుకొచ్చి పెట్టిర్రో అదే గాంధీ భవన్ కు గిఫ్ట్ గా సకల మర్యాదలతోటి సకల సౌకర్యాలతో తీసుకుపోతాం. మీ గాంధీ భవన్ అప్పచెప్తాం. చెప్పండి అక్కడ తీసుకుపోయి పెడతాం తప్ప అదే చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్ఠింప చేస్తామని తెలియజేస్తా ఉన్నా. రైట్, మొత్తానికి అక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గాంధీ భవన్ కు పంపిస్తాం అంటున్నారు. 10 ఏళ్ల దాకా అధికారం అనేది కళ్ళ అధికారంలోకి రారు, అసలు రారు. 10 ఏళ్ల దాకా రాదు. ఎందుకంటే అంత నియంతృత్వంగా పాలించారు, అంత నియంతృత్వంగా జవాబుదారితనం లేకుండా పరిపాలించారు. ఎన్ని ఉల్లంఘనలు, ధర్నా చౌకే ఎత్తివేశారు. తెలంగాణ ఉద్యమంలో వాడుకొని, ధర్నాలకు వాడుకొని, అంటే ఎవరు ధర్నాలు చేయొద్దు, మా ప్రభుత్వం స్థిరంగా ఉండాలి అని ధర్నా చౌకని ఎత్తివేశారు. మళ్ళా మేము కొట్లాడి హైకోర్టుకు పోయి అనుమతులు తెచ్చుకున్న తర్వాత అప్పుడు తెచ్చారు.
ఎన్ని ఉల్లంఘనలు. ఏనాడన్నా సాకలైలమ్మ పేరు దేనికైనా పెట్టాలని ఆలోచించారా? సాయుధ పోరాటంలో వేరే ఏం మాట్లాడుతున్నారు? సాకలైలమ్మ ఒక మహిళా యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాబు. బాబు ఆగండి. కొండా లక్ష్మణ్ బాబు అది ఏం చేసి చనిపోయినప్పుడు ఏం చేశారు? పోయిర్రా మీరు పరామర్శించిర్రా? చెప్పండి. ఎందుకు ఇంత యూనివర్సిటీకి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉద్యమకారులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ₹1 2 కోట్ల రూపాయలు షూరిటీలు రుణాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ఆర్థిక సాయం రకరకాలుగా చేసింది. మేము తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎన్నో లేఖలు రాసినాం, ఎన్నో అభ్యర్థనలు పెట్టుకున్నాం, కేటీఆర్ గారికి కూడా పెట్టుకున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారులను గుర్తించండి అనంటే అసలు ఉద్యమకారులు లేరు, ఎవరు లేరు. మొత్తం మళ్ళీ ఉద్యమకారులే వచ్చి ఆడ చేరిండ్రు. అయితే ఇక్కడ మేమేం చేసినాం, తెలంగాణ ఉద్యమకారులు బాలరాజ్ యాదవ్ కూడా వస్తుంది. బాలరాజ్ యాదవ్ కూడా బరాబర్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైతే నికార్సుగా తెలంగాణ కోసం కొట్లాడినరో, మొన్న మీలాంటి జర్నలిస్టులని 20 ఏళ్ల సమస్య పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత, తొందరగా ప్రక్రియ అయిపోయిన తర్వాత వేగవంతంగా వాళ్ళకి ఖరీదైనటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి సామాన్య జర్నలిస్టుని కోటీశ్వరులు చేసిన రేపు ఉద్యమకారులను కూడా కోటీశ్వరులు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చుకుంటూ అమలు చేసుకుంటూ పోతున్నాం మేము. వీళ్ళ ఈరోజు మాట్లాడేది ఉద్యమకారుల గురించి చెప్పండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే పోలేదు. సాకల ఐలమ్మ ప్రతిష్టాత్మకమైన కోటి ఉమెన్స్ కళాశాలకు పెట్టినాం మేము ఆ రోజు. ఒక్కొక్క ఉద్యమకారులందరినీ కూడా గౌరవించుకుంటూ మా పరిపాలన, ప్రజా పరిపాలన సాగించుకుంటూ ముందుకు పోతున్నాం. వీళ్ళకి విమర్శించడానికి అంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ విగ్రహాలు అవసరం లేని అనవసరం అయినటువంటి విగ్రహ రాజకీయాలు చేస్తాను. నేను ఏమంటున్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేయొచ్చు కదా. శంకుస్థాపన చేసి వదిలిపెడితే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ ఉంది, ఆమె కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ ఉన్నాడు, అమర జ్యోతి ఉన్నది. వీళ్ళు కూడా అమరులైనరు కదా. వీళ్ళు ఆస్తులు గాంధీ కుటుంబం అంటే నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు స్వతంత్ర పోరాటంలో. అదే విధంగా ఏం కూడా మీది కాదా కుటుంబ పాలన? అమెరికా నుంచి అప్పటికప్పుడు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు, అందరూ అయిపోయారు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అంటే అధ్యక్షుడు ఈరోజు ఇక్కడ అధ్యక్షుడు బీసీకి ఇచ్చినాం, అక్కడ ఎస్సీ. మీ దాంట్లో ఇస్తారా? వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజుకి ఇవ్వనండి, నేను శభాషణ సప్పట్లు కొడతా. ఇస్తారా? ఎంత నియంత్రితం అండి కుటుంబ పాలన అంటే. ప్రధానమంత్రి కాంగ్రెస్ లో ఇస్తారా? ఎందుకు ప్రధానమంత్రి కాంగ్రెస్ ఇస్తారా? రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పలేవు నువ్వు 2004 నుంచి 14 మొన్నటి వరకు అధికారంలో సాధారణ ఎంపీగానే ఉండు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలే. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అధికారం వచ్చి రాంగలోనే అమ్మటి ఎమ్మెల్యే అయిపోయారు, మంత్రి అయిపోయారు. చాలా మంది మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఉద్యమకారులు ఇప్పుడు పక్కన ఉన్న నల్గొండ స్థాయి ఉన్నటువంటి ప్రజాదరణ లేని వ్యక్తికి కావాలని అక్కడ బీజేపీ గెలవటం కోసం ఇస్తే ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు. మా బాలరాజుకి ఇస్తే సంతోషపడేవాడు, స్థానికుడు, యాదవ్ బిడ్డ, బీసీల్లో పట్టున్నవాడు, యువకుల్లో పట్టున్నవాడు ఇవ్వకుండా మా బాలరాజుకి అన్యాయం చేశారు. చెప్పండి, చైర్మన్ ఇచ్చారు, మాకు కూడా వస్తే పదవులు ఉపయోగపట్టండి. రానప్పుడు మీరు ప్రశ్నించండి, చూద్దాం. అది కాదుగా కొలమని. ఇప్పుడు చర్చ నీకు పదవి నాకు పదవి కాదుగా చర్చ. ఇక్కడ విగ్రహం గురించి మాట్లాడుతున్నాం మనం. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎందుకు మీకు జీర్ణం కావట్లేదు? ఇప్పుడు తెలంగాణ విగ్రహం పెట్టాలని చెప్పేసి వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము అంతకన్నా అంగరంగ వైభవంగా డిసెంబర్ 9వ తారీఖు సచివాలయం అంటే మొదట మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన తర్వాత మళ్ళా రాజీవ్ గాంధీ దగ్గర పోయింటే బాగుంటేది. తెలంగాణ తల్లి అసలు ఇక్కడ అక్కడ ప్రస్తావన లేదు కదా. అసలు సరే వాళ్ళకంటే ప్రస్తావన లేదు, వాళ్ళకంటే ప్రస్తావన లేదు మీరు అంటారు కదా, మీరు ఆలోచన చేసే తొలగిస్తాము. మానవతరాయ్ గారు నేను ఏమంటా ఉన్నా అంటే
వాళ్ళని మా నైజం కాదు. మేమేమంటున్నాం, నిజంగానే తెలంగాణ తల్లికి సంబంధించిన ఆనవాళ్ళు, విగ్రహం పెట్టే ఆనవాళ్ళు అక్కడ ఉన్నట్టయితే నిజంగా గౌరవించి మా తల్లిని మేము గౌరవించుకున్నాం, మా అస్తిత్వాన్ని మేము గౌరవించుకుని ఇంకా మేము తొందరగా ప్రారంభించే వాళ్ళమే. అట్లాంటివి ఏమి లేకుండా, తెలంగాణ తల్లి ఊసే లేకుండా అసలు వీళ్ళ పార్టీని మొత్తం సరే వాళ్ళు ఆలోచన చేయలేదని మీరు అంటా ఉన్నారు కదా, మీరే ఆలోచన చేసి ఫస్ట్ తొలుత తెలంగాణ తల్లి తెలంగాణ పరిపాలనా భవనంలో పెట్టిన సెక్రటరేట్ లో ఎవరైనా పోయినరా వీళ్ళ హయాంలో? క్రాంతి 3 గంటలు మొదలు పెట్టి తెలవని అంశాలు మీరు చెప్పండి బాలరాజు యాదవ్ గారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పేరు ఏం పేరు? తెలుగు తల్లి ఫ్లైఓవర్. గతంలో ఆ సెక్రటరియట్ ముందు తెలుగు తల్లి ఉండేది ఆ ప్లేస్ లా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అక్కడ ఉండాలని కేసీఆర్ తలచిండు, ఆలోచన చేసింది గత ప్రభుత్వం. మీరు ఆ తెలంగాణ తల్లి ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి 60 ఏళ్లుగా తెలంగాణకు మీకు మోసం చేసినామని చెప్పాలనుకున్నారా? క్రాంతి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా నేను, మీరు తెలంగాణ ఉద్యమంలో ఇలా మీరు ఒక్క పేరు పెట్టారేమో, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ. ఇవాళ నేను అంటాను, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీ తర్వాత మరి అన్ని రకాల యూనివర్సిటీలకు పేర్లు పెట్టినాం కదా. కొండ లక్ష్మణ్ బాబూజీ ఇవన్నీ ఎవరు పెట్టారయ్యా? నువ్వు పెట్టినావా? నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొచ్చిన ఎవరు? కేసీఆర్ కదా. పిల్లలు నవ్వుకుంటారా? తెలంగాణ సమాజం నవ్వుకుంటది. తెలంగాణ యువత గుర్తురాలేదు వీళ్ళకి. నేను ఏం చెప్తున్నా, ఎవరు ప్రాణార్పణ చేసిర్రు, ఎవరు త్యాగాలు చేసిర్రు అంటే చిన్న పిల్లగానే చెప్తారు కేసీఆర్ అని చెప్పి. త్యాగాలు మీద ఉన్న చంద్రబాబు నాయుడు కోవట్టుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ పనిచేసిన కేసీఆర్ పనిచేసినా లేదా? ఆయన శిష్యుడు కాదా కేసీఆర్? ఇక రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు, ఆయన పార్టీ మారిండు, ఎవరు రాజకీయాలు వాళ్ళే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు స్వయం చెప్పిండు, నేను అనుచరుడు కాదు, నేను నాయకుడిని అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇలా ఆ ముచ్చట ఎందుకంటాను ఇక్కడ? అసలు అనవసరమైన ప్రస్తావన ఎందుకంటన్నా? మీరు 10 ఏళ్లలో మీరు చేయలేనివి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయినరు. తొలి నోటిఫికేషన్ వచ్చింది 1280 ల్యాబ్ టెక్నీషియన్లు, 2000 స్టాఫ్ నర్సులు నోటిఫికేషన్ ఇచ్చినాం. అక్టోబర్లో గ్రూప్ 1 ఇవ్వబోతున్నాం, గ్రూప్ క్యాలెండర్ వారిగా ఇవ్వబోతున్నాం. అది చేయలేకపోయారు. ఏం చేశారు నిరుద్యోగులకు? మీరు ఏమైనా వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారా 10 ఏళ్లలో? మేము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ముచ్చేర్ల 4వ నగరాన్ని రూపొందించబోతున్నాం. ఎన్ని ప్రణాళికలు! ఇలా చెరువులు కుంటలు, నాగార్జున ఇంటి దగ్గర పోయింది, ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయింది, అక్కడ పోయి బుల్డోజర్లు ఆగిపోయింది. ఏం లాలుచి పడ్డారు ప్రజలందరూ? కేసీఆర్ అరే అంటే మాట అంటే తప్పడరా పోయి కూలుస్తుడరా అనుకున్నారు. పోయిన తర్వాత నాగార్జున ఏం మంది వేసిండో ఏందో మొత్తానికి వెనక్కి వచ్చినాయి. కానీ మేము అట్లా చేసినావా? నాగార్జున లేదు, రేవంత్ రెడ్డి సోదరుడు లేదు. చెరువు శిఖంలో ఉంటే వెంటనే కూల్చివేతలు ఉంటాయి, నోటీసులు ఇచ్చి వదిలిపెడతాం. అది సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే, తీర్పుల ప్రకారమే. చెరువులో ఉంటే ఎవడైనా సరే, ఎంత పల్లం రాజైనా సరే, ఓవైసీ అయిన త్వరలో ఈ విద్యా సంవత్సరం ఉంది కాబట్టి హైడ్రా గురించి చర్చిద్దాం. ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం, హైడ్రా గురించి కూడా చర్చిద్దాం. ఒక్క నిమిషం రాయ్ గారు, మీరు చెప్పండి, ఫైనల్ గా దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వండి. మీరు నిజంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం మీరు పెట్టినప్పుడు భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే తీస్తాము అని అంటున్నారు. క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. బాలరాజు యాదవ్ గారు మీరు ఏమంటారు దానికి? అధికారంలో రావాలి కదా, అధికారంలోకి రారంటారా మీరు? ప్రజలు మర్చిపోతారా ఈ నరకయాతన? 10 ఏళ్ల నరకయాతన నిరుద్యోగులు మర్చిపోతారా? రైతులు మర్చిపోతారా? ఉద్యోగస్తులు 11వ తారీఖు జీతాలు ఇస్తున్నాం మేము, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోయారు వీళ్ళు. 1వ తారీఖు టెన్షన్గా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాతాలో పడుతున్నాయి. ఇన్ని రకాలుగా రైతుల 2,91,000 కోట్ల బడ్జెట్ లో 72,000 కోట్లు రైతుల కోసమే కేటాయించిన బడ్జెట్ లో. రైతులు మర్చిపోతారా? వాళ్ళ పరిపాలన మా పరిపాలన తేడా ఉండదా? ఇప్పుడు మీరు రుణమాఫీ అందరికి చేసినట్టేనా? ఆ రుణమాఫీ మేము 30 అధికారికంగా మా దగ్గర 32,50,000 మంది అనుకున్నాం. వీళ్ళు చేసింది 26 లక్షల మందికి 10 ఏళ్లలో. మేము చేసింది ఇప్పటికే 22,30,000 పైచిలుకున్నాయి. రేపో మాపో వెనక్కి వచ్చిన డబ్బులు అయితే ఖాతాలో జమ చేసినావో ఆ డబ్బులు రేపో మాపు మొత్తం దరఖాస్తులు మళ్ళీ తీసుకున్నాం, రేపో మాపు జమ చేస్తాం. ఆయన దేని గురించి ఫైట్ చేయాలండి? రుణమాఫీ డబ్బులు వీళ్ళు కాళేశ్వరంలో కమిషన్లు జేబులో వేసుకున్నట్టు వేసుకుంటే కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ డబ్బులు కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుంటే పోరాటం చేయాలా? ప్రశ్నాపత్రాలు కాంగ్రెస్ గ్రూప్ 1 పరీక్షా పత్రం పెడతాం, లీకులు ఉంటే
ప్రతిపక్షంగా పోరాటం చేయాలా. అరే వీళ్ళకి పరీక్షలు పెట్టడం చేత కాలేదు, Right. లీకుల ద్వారా నిరుద్యోగుల్ని మోసం చేశారు. రైతులకు ఏనాడు కూడా బీమాకు సంబంధించిన పంట బీమా లేదు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాళ్ళని ఆదుకునే లేదు, ఏదీ లేదు. ఒకటే రైతు బంధు అని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే రైతు బంధు. రైట్ అన్న, ఒక్క నిమిషం. ఈ విగ్రహం సంబంధించిన అంశం పక్కన పెడితే పాడి కౌశిక్ రెడ్డి గారి ఎమ్మెల్యే శాసనసభ్యులు వారి ఇంటికి పోవడం ఎంతవరకు సమంజసం గాంధీ గారు అని అంటే మీరేం చెప్తారు మానవతరాయ్ గారు? గాంధీ గారు సౌమ్యుడు, మృదు స్వభావి. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే అయినప్పటికైనా ఎక్కడ కూడా పత్రికల్లో కానీ టీవీలో కానీ ఎప్పుడు కూడా కనపడాలని సోకు లేనటువంటి వ్యక్తి ఆయన. ఆయన నియోజకవర్గం ఏందో, ఆయన ప్రజలు ఏందో, ఆయన మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఏ వివాదంలో కనపడలేదు. అట్లాంటి చక్కగా ఆయన ఇంట్లో పడుకొని నిద్రపోతున్నటువంటి గాంధీని లేపి తన్నించుకున్నది ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి. ఎవడు చేతగాని సవాలు ఎందుకు విసిరిను? నువ్వు పోతున్నాడు ఎందుకు పోలేదు? నువ్వు పోవాల్సిందిగా నువ్వు ఇస్తా గాంధీ గారు టిఫిన్ చేద్దాం మర్యాద అన్నాడు, ఎందుకు చేత కాకుండా ఆగిపోయినాను? మరి నువ్వు ఆయన పెద్దరికంగా ఆయన అవమానంగా భావించి అనుచరులతోటి పోయి దాడి చేస్తారు. దాని ప్రకారం పోయింది ఆయన. ఆ మనోభావాలు దెబ్బతీసిను మామూలు కాదు కదా. ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని నీ ఏజ్ ఎంత, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన్ని అవమానపరిస్తే ఆ పెద్ద మనిషి ఊరుకుంటాడా? పోయి నీ సంగతి ఏందో నువ్వు అన్నోగా పడుకున్నోని లేపి తన్నించుకున్నాడు కదా కౌశిక్ రెడ్డి అన్నట్టే ఉంది కథ అంతా కూడా. నువ్వు మెదకుండా ఉంటే మామూలుగా సవాలు విసిరితే బాగుండే. అయినా కానండి కోర్టుకు పోయింది ఎవరు? వాళ్ళపైన కోర్టుకు పోయింది, చట్టం ఉంది. మరి ఎందుకు పోవాలి? చట్టం ప్రకారం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా యుద్ధం చేయకపోయినావా? కోర్టులో పిటిషన్ వేసింది వీళ్ళే. వాళ్ళ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని హైకోర్టుకు పోయింది వాళ్ళే. పోయినోళ్ళు ఎంత నిరసన జరపడానికి కూడా ఒక అంత పద్ధతి ఉంటుంది కదా. ఎంత జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు చీర గాజులు అంటే మహిళలను అవమానపరచడం. ఒక పక్క ఆంధ్ర వారిని, ఇంకో పక్క మహిళల్ని ఏం చేశారంటే ఈయన ఆవేశం స్టార్, ఈయన ఆత్మహత్య స్టారు, ఆవేశం స్టార్. ఆత్మహత్య స్టార్ అంటే ఎందుకు? ఎన్నికలప్పుడు ఏం చేసిండండి? మహిళల సెంటిమెంట్ను ఉపయోగించుకొని నా శవయాత్రే, నేను గెలవపోతే గెలిస్తే విజయయాత్ర లేకపోతే శవయాత్ర అని చెప్పి ఒక బ్లాక్ మెయిల్ చేసి గెలిచింది ఎవరు? అంటే ఆ రోజు మహిళలు నీకు ఓట్లు వేస్తే గెలవలేదా? మహిళలు ఏం చేశారని వాళ్ళ మధ్యలో చీరా గాజులు తీసుకొచ్చి ఆ నీచ సంస్కృతికి ఎందుకు ఆ విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాలా? ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే రాయ్ గారు చెప్తున్న అంశం ఏంటంటే పద్ధతిగా మాట్లాడుతూ బాగుంటుండే, పెద్ద మనిషి గౌరవం ఇచ్చేది ఉంది అని చెప్పి ఏమంటారు బాలరాజు యాదవ్ గారు? ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఒక స్టాండ్ తీసుకున్నాం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు వీరి నాయకుడు రాజ్యాంగ ప్రతిజ్ఞను చేతులు పట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంది, రాజ్యాంగ హక్కులు హరిస్తుందని చెప్పేసి జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడతారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసిరని వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిర్రు. రద్దు చేయడంతో పాటుగా వాళ్ళ పెన్షన్ కూడా కట్ చేసిరండి. భారతదేశంలో ఇంతవరకు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే పెన్షన్ కట్ చేసిన ఒక హర్యానాలో మాత్రమే. మరి హర్యానాలోనేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతావు, దేశవ్యాప్తంగానేమో నీ నాయకుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజ్యాంగం ఉండదా? ఇక్కడ రాజ్యాంగాన్ని ఎందుకు తూటు పడుతుందని మేము అడుగుతున్నాం, మన బాధ్యత అడుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఇటును నేనేమంటే హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో, ఇలా హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న తంతు ఏమో ఇటు జరుగుతా ఉంది, తెలంగాణలో జరుగుతున్న తంతు ఇటు జరుగుతా ఉంది. అక్కడనేమో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, రాజ్యాంగ హక్కుల్ని గౌరవిస్తున్నాం కాబట్టి 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినాం, 6 ఎమ్మెల్యేల పింఛన్ కట్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం అని చెప్పేసి ఏమో హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడతావు. ఇక్కడ వచ్చేమో ఈ రాజ్యాంగాన్ని తూట్లు మొడుస్తూ ఈ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేస్తూ అక్కడనేమో ఫిరాయించిన ఎమ్మెల్యేల పింఛన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, పిఎస్సి చైర్మన్ పోస్టులు ఇక్కడ జరుగుతా ఉంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఫిరాయింపులు జరుగుతున్నాయని అనుకుంటా ఉన్నాను. గతంలో మీరే కదా అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులకు కార్యక్రమాలు ఫిరాయింపుల చట్టం ఎప్పుడు ఏర్పడింది క్రాంతి గారు? 1985లో ఏర్పడ్డది. 1967లోనే బీహార్ లో మరి గయారం సంస్కృతి వచ్చింది. మేము మా పార్టీ పుట్టింది ఎప్పుడే? 2001లో పుట్టింది మా పార్టీ. మా పార్టీ పుట్టింది 2001. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేము ప్రోత్సహించామని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి ఎవరే? రాజశేఖర రెడ్డి 10 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనలేదా? మా పార్టీని కిల్ చేద్దామని చూడలేదా? వీళ్ళేమంటారు బీఆర్ఎస్ సంస్కృతి ప్రారంభించని వీళ్ళు మాట్లాడతారు. నేను క్రాంతి గారు నేనేమంటున్నంటే మా పార్టీ క్లియర్ కట్ గా స్టాండ్ ఉంది. మీరు హిమాచల్ ప్రదేశ్ లో ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇక్కడ ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు? ఒకవేళ మీరు ఇక్కడ తుంగలో తొక్కుతురంటే మీ రాహుల్ గాంధీ
ఏదైతే పార్లమెంట్ లో రాజ్యాంగ ప్రతిజ్ఞను పట్టుకోవడం అనేది అవమానం చేసినట్టే. ఇలా నేను అడుగుతాను బీఆర్ఎస్ పార్టీగా, ఎస్ గాంధీ గారిని అడిగినాం, గాంధీ గారి మీద కంప్లైంట్ చేశాం, మా పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ కంప్లైంట్ చేసినాం. ఇదే స్పీకర్ కు హైకోర్టు మొట్టికాయలేసింది. అయా స్పీకర్, మరి అధికారాలు నీకుంటే 5 ఏళ్ళు మమ్మల్ని సపోర్ట్ కూర్చోమంటావా అని చెప్పేసి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు ఇంకా కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి రాళ్ళు వేసుకొని ఇవాళ అంటారు ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి పెంచొస్తుందా? ఇవాళ హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని లేదా? హైదరాబాద్ దాని మీద మీరు తుంగలో తొక్కుతారా? ఇవాళ మీరు 4 పోలీస్ స్టేషన్లు, వివేకానంద నగర్ పోలీస్ స్టేషన్, KPHB పోలీస్ స్టేషన్, కొండాపూర్ పోలీస్ స్టేషన్, మరి ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు దాటుకొని 15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి కత్తులు తిప్పుకుంటూ రాళ్లు దాడి చేసుకుంటూ కోరుగుడ్లను పట్టుకొని పోయి మీరు ఇలా దాడులు చేస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? కత్తులతో వచ్చిరా? అరే సార్, నేను ఏమంటా సార్, కుండీలు పాల్గొట్టినారు. ఇవాళ అదొక గేటెడ్ కమ్యూనిటీ, క్రాంతి గారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో అనేక మంది ప్రజలు నివసిస్తారు. అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, భార్యాభర్తలతో ఉండే వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళి ఒకవేళ మీరు అంటున్నారు కదా, ఒకవేళ కౌశిక్ రెడ్డి ఏమన్నా మాకు తప్పుగా మాట్లాడుంటే, గతంలో కేటీఆర్ గారి మీద అనకుండానే మీరు కంప్లైంట్ చేసిరుగా మహిళా కమిషన్ కి. అయినా మా విజ్ఞప్తితో మా పార్టీ వరకు మహిళా కమిషన్ పోయి ఆదాయి మీరు అన్నయ్యని చెప్పి క్షమాపణ చేరుకోవచ్చు కదా. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఆదాయంగా మాట్లాడితే మీరు ఇవాళ ప్రివిలేజ్ కమిటీ, అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ఉంది, ఎథిక్స్ కమిటీ ఉంది. ఆ రకంగా మీరు ఏమైనా మహిళలు ఏమైనా అంటే మీరు అక్కడ చర్య తీసుకోవాలి. కానీ ఇలా కావాల్సుకొని చెప్తున్న క్రాంతి గారు, ఇలా మీ సత్యాగ్రహ టీవీ గారు చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ తెలంగాణ ప్రాంతంలో హక్కుల కోసం అడుగుతా ఉన్నారు, హామీలు మీరు అమలు చేస్తామన్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరు, ఎందుకు అమలు చేస్తలేరంటే మొదటగా దాడి చేసింది క్యాంప్ ఆఫీస్ కార్యాలయం, హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి చేసిరు సార్ వీళ్ళు. అది ఎవరు చేయించారు? మైనపల్లి హనుమంతరావు ముందర పెట్టి రేవంత్ రెడ్డి చేసిన. ఆ రోజు హరీష్ రావు గారిని హత్య చేయాలనే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ మొదటిసారి. రెండవసారి ఖమ్మం జిల్లాలో అయ్యా రైతులు, అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఏడుస్తున్నాయా? సుభాన్ ఖాన్ కున్న సోయి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డికి లేదని 9 మందిని కాపాడిన సుభాన్ ఖాన్ ఏమో మొత్తం ఎంకరేజ్ చేసుకుంటూ వారిని పొగుడుతూ ఉంటే 9 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన ఖమ్మంలో ఒక్కరిని కాపాడలేకపోయారని చెప్పేసి వరద బాధితులు బాధపడతా ఉంటే వరద బాధితుల కోసం భరోసా ఇద్దామని పోతే మళ్ళా హరీష్ రావు గారి పైన దాడి చేశారు. జర్నలిస్టులు అండి, మహిళా జర్నలిస్టులు, రుణమాఫీ అయింది రాయి గారు ఒప్పుకోరు. కానీ నేను మాట్లాడి కొంచెం రాయి గారు ఒప్పుకోరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. రుణమాఫీ అయింది నేను చెప్తాను క్రాంతి గారు, నేను చెప్తున్నారు కదా క్రాంతి గారు. నేను ఒకటే అంటా ఉన్నా, మీరు రుణమాఫీ చేసే ముందు రోజు SLBC సమావేశం జరిగింది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకర్స్ చూసి మొత్తం 49,500 కోట్లు అవసరమైతవి. చిన్న సన్నకారు రైతులు 55 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోని చెప్పేసి ఆ రోజు చెప్పారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, 40,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పిన మాట వాస్తవం కాదా? తదనంతరం బడ్జెట్ లో మీరు చేసింది ఏంటంటే 31,000 కోట్లు బడ్జెట్ కేబినెట్ లో సమావేశం పెట్టారు. కేబినెట్ తర్వాత ఏం చేశారు క్రాంతి గారు? 16,000 కోట్ల మాఫీ చేసిరు, 26,000 కోట్లేమో బడ్జెట్ లో పెట్టిర్రు. ఎవరు మోసం చేసినట్టు క్రాంతి గారు? మోసం చేసింది మీరు, రుణమాఫీ చేయండి మీరు, రైతాంగాన్ని నట్టేట ముంచింది మీరు, వరద బాధితుల్ని కాపాడింది మీరు. ఇలా అన్ని రకాల ఆక్రమణలు చేస్తూ మేనిఫెస్టోని అమలు చేయకుండా ఇవాళ మా నాయకులు అడుగుతా ఉంటే, సార్ PSC చైర్మన్ గురించి మాట్లాడుతున్న క్రాంతి గారిని నేను అడుగుతాను. ఇవాళ కౌశిక్ రెడ్డి గారు 100% ఏదైతే విమర్శ చేశారు, నేను చెప్తాను. నేను ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ PSC చైర్మన్ నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఉందని చెప్పేసి ఆ రోజు పటోళ్ల కృష్ణారెడ్డికి, నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి మేము PSC చైర్మన్ ఇచ్చినాం. తదనంతరం వాళ్ళు అకారణంగా అనారోగ్యంతో మరణిస్తే తర్వాత జై గీతారెడ్డికి ఇచ్చాం. తదనంతరం వల్ల మీరు ఏదైతే మీరు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వద్దని ఆయన ఈ తెలంగాణలో ఇది ఉంటే వేస్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పోతే ఆ రోజు బట్టి విక్రమార్క పదవి పోయింది తప్ప మేము ఉడగుంజుకుంది కాదు. మొదటి పాయింట్ ఇవాళ చెప్తా ఉన్నా. మరి ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగానే లోక్సభలో PSC చైర్మన్ ఎవరు కావాలంటే కేసీ వేణుగోపాల్ కావాలని చెప్తాడు. డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్షానికి ఉండాలని కొట్లాడతాడు లోక్సభలోనైతేనేమో. మరి తెలంగాణకు వస్తున్న PSC చైర్మన్ మీకే ఇస్తారా? రైట్. PSC చైర్మన్ ఎవరు ఎంపిక చేయాలి? ఎవరు నామినేట్ చేస్తారు? ఎవరు సూచిస్తారంటే ప్రతిపక్ష నాయకుడు సూచిస్తాడు. మా LOP లీడర్ కేసీఆర్ గారు 3 పేరు సూచించారు. ఒకటి హరీష్ రావు గారు, ఒకటి మా వేముల ప్రశాంత్ రెడ్డి గారు, 3 మా గంగుల కమలాకర్ గారు. మేము సూచించే పేరులో గాంధీ పేరు లేనే లేదు. ఇంకో పాయింట్, నేను ఇంకో పేరు ఏం చెప్తా ఉన్నా, ఒక PSC సభ్యుడు ఎంపిక కావాలంటే 13 మంది ఓట్లు వేయాలి. మాకున్నది 38 మంది. 38 మందిలో 13 మంది, 13 మంది BRS ఎమ్మెల్యేలు
గాంధీ కోటేశ్వరరావు కూడా చెప్పాలి, నేను అడుగుతాను నేను. కాబట్టి Right, right, 100% ఇవి నిజాలు, ఇవి నిజాలు ఒప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. రైట్, ఇవన్నిటికీ మానవతరాయ్ గారు సమాధానం చెప్పాలి. పార్టీ ఫిరాయింపులు, వరదలు గురించి బాగా ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు పిఎస్సి చైర్మన్ ముఖ్యం. నేను అది కూడా చెప్తా, అది దానికి చెప్పాలి కదా, ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పాలి కదా, అంత సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా. అందుకే నేనేం చెప్తానంటే, ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టుంది బీఆర్ఎస్ నాయకులు బాలరాజు గారు చెప్పే విషయాలు. అసలు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే ఉండొద్దు, మేమే ఎల్లకాలం ఏలాలి అనే నియంతృత్వ ధోరణిలో అవసరం లేకపోయినా రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కావాలని చెప్పి మా 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని వాళ్ళని పొలబోపెట్టి భయపెట్టి నయానో భయానో లాక్కున్నారు. మేము కూడా అదే కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే అప్పుడేమో కోర్టు స్పందించాలి, మరి ఎందుకు స్పందించలేదు ఏందో, కానీ ఇప్పుడు స్పందించింది, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కోర్టు ఇప్పటికైనా స్పందించింది. స్పీకర్ దగ్గర నిర్ణయం ఉన్నది, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. మరి 4 వారాల నిర్ణయం తీసుకోనప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా? అంత అసభ్యంగా చండాలంగా చీరలు గాజులు పెట్టి మహిళలను అవమానపరిచే హక్కు నీకెక్కడిది కౌశిక్ రెడ్డి అని మేము మాట్లాడినాం. అదేవిధంగా మహిళలు కూడా చాలా మంది స్పందించారు. కాబట్టి గతంలో వాళ్ళ చేరికలకి మా చేరికలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మేము అసలు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి 15 మంది మేము గెలిచినా మాదే ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా మాదే ప్రభుత్వం, ఎందుకంటే సుమన్ ఒక పక్క, అందులో 15 మంది మా వాళ్ళని పంపించినాం కోర్టులుగా అని ప్రచారం. ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చెప్పి మాట్లాడింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు అలా అన్నారు కాబట్టి మీరు నేను చెప్పేది అసలు అధిక 30 ప్రతిపక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి, కాంగ్రెస్ మీ పార్టీ నుంచి మాట వచ్చిన కేసీఆర్ గారు కూడా ఆయన ఎమ్మెల్యేని పిలిపించి చాలా సమావేశాల్లో మాట్లాడింది, ఈ ప్రభుత్వం ఉండదు కూలుస్తాం అని చెప్పి అవసరం అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో దాచుకున్న డబ్బులను కూడా ఉపయోగించేసి 15 మంది ఎమ్మెల్యేలు మేము లాక్కుంటాం, బీజేపీ 8 మంది, ఎంఐఎం 8 మంది కలిపి మళ్ళీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి కలలుగన్నది ఎవరు? తర్వాత ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల తర్వాత భయపడ్డారు వీళ్ళ ఎమ్మెల్యేలు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా ప్రతిపక్షం మాటనకపోతే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు చేసి వాడిని బీపత్తం చేసి జైలుకు పోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా చట్ట ప్రకారం తప్పు చేస్తే ఎవరైనా జైలుకు పోవాలి, జైలుకు పోవాల్సిన వాడిని బీజేపీ కార్యాలయానికి పంపిస్తారు. అట్లనే వీళ్ళు ఏం చేశారు? ఆ 12 మంది కూడా రకరకాల ప్రలోభ చేసి మేము అక్కడ చేసినవా చెప్పండి? ఎందుకు వచ్చారు వినండి. అసలు ఈ పార్టీ ఉనికి ఉండదు. ప్రశ్న ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మిమ్మల్ని విమర్శించింది మీ పార్టీ మళ్ళా పడిపోబోతుంది అని చెప్పేసింది క్లియర్ గా కడియం శ్రీహరి గారు. అవును, ఆయననే వచ్చాడు కదా పార్టీలో. వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన గుబులు ప్రారంభమైంది. ఎందుకు? ఈ పార్టీ 10 ఏళ్ళు కోలుకోదు, 10 ఏళ్ల తర్వాత ఉంటుందో ఉండదో. ఎందుకంటే హరీష్ రావు గారు ఒక పక్కన అట్లాగా ఆయన అధికారం కోసం, ఆయన పార్టీలో పెత్తనం కోసం, ఇంకో పక్క కవిత గారు, కేటీఆర్, వీళ్ళు ముగ్గురు తమిళనాడు మధ్యలో 3వ రొట్టె ముక్క మళ్ళీ వేరే పార్టీ పోద్దని చెప్పి ఎమ్మెల్యేలో ఆందోళన స్టార్ట్ అయింది. ఇంకా కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అని వీళ్ళు మాట్లాడతారు, కానీ ప్రతిపక్షంలోనే వీళ్ళు ముగ్గురు తెలవకుండా తెర వెనక తన్నుకుంటున్నారు, తెర ముందు మంచిగా ఏదో నటిస్తున్నారు. అసలు అక్కడ ఉంది, అక్కడ ఆ పార్టీ ఉంటుందో ఊడిద్దో, ఎన్ని చీలికలైద్దో ఎమ్మెల్యేలు ఎందుకు? కడియం శ్రీహరి కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ రేపు గెలవాలి, మళ్ళా అసలు ఓడిపోయి మునిగిపోయే పడవని ఎవరెక్కుతారండి? దూకి కాంగ్రెస్ ఒడ్డు చేరే పడవని ఎక్కుతున్నారు అందరూ. 10 మంది కాదు, ఇంకా 15 మంది, 26 మంది ఎమ్మెల్యేలు వస్తే చట్ట ప్రకారం, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం తప్పకుండా విలీనమవుతారు, చట్టబద్ధమైంది, మా సభ్యులుగా ప్రకటింపబడతారు వాళ్ళు. కానీ 10 మంది వచ్చారు, 10 మంది తర్వాత ఇంకో 16 మంది వచ్చడం మేమే ఆఫ్ చేసినాం. చట్ట ప్రకారం రాండి అంటే మంచి జరుగుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఎన్నికలు, ఇప్పుడు వాళ్ళు అంటే మేము వీళ్ళ లెక్క భయపెట్టో బీజేపీ వాళ్ళ లెక్క బెదిరించో చేయలే, వాళ్లకు భయమై ఈ పార్టీ కోలుకోలేదని వాళ్ళే వస్తున్నారు స్వచ్ఛందంగా. కడియం శ్రీహరి అందరు వస్తున్నారు, టికెట్ ఇచ్చినా కానీ కవిత వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దనుకున్నారు. ఏమైంది తేడా? ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానాల్లో డిపాజిట్ రాలే, 7 స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయినప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఆ పార్టీలో ఉండాలనుకుంటాడా చెప్పండి ఈ రోజుల్లో? కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన, భయం మొదలై కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటుంది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వీళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసుకుంటూ బాగు చేస్తున్నాం, మేము అన్ని అంశాలు కూడా రైతులకు కానీ అందరికి కూడా మేలు చేస్తున్నాం అని చెప్పేసి
వాళ్ళు అనుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం మా పార్టీలోకి వచ్చారు. ఓకే, అది క్లియర్. పిఎస్సి చైర్మన్ గురించి చెప్పరా? పిఎస్సి చైర్మన్ స్పీకర్ వీళ్ళు 13 మంది అంటున్నారు. సభా సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ అనే అతని వ్యక్తిని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని చెప్పగలదు ఇట్లా చేయండి అని దాన్ని పూర్తిగా ఆదేశం చేయలేదు. అందుకే నోటీస్ కూడా ఎవరికి ఇచ్చారు? స్పీకర్ కార్యదర్శికి ఇచ్చారు. స్పీకర్ కీలే. రాజ్యాంగంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి స్పీకర్ కి. కాబట్టి ఆయనకు విచక్షణాధికారం ఉంది. నువ్వు 13 మంది పంపిస్తేనే చేయాలని లేదు. 13 ఆయన ఎవరు పేరు చెప్తే ఎవరు నియమిస్తే వాళ్ళు పిఎస్ చైర్మన్ అవుతారు. దానికి ఇంకెక్కడ లెక్క. నువ్వు చెప్తే నేను చెప్తేనే చేయాలనేది ఏం ముచ్చటేం లేనే లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిఎస్ చైర్మన్ ప్రతిపక్షానికే ఇచ్చారు. మీరు ప్రతిపక్షానికి ఇచ్చిరా? మీరు ఆయన ప్రతిపక్ష సభ్యుడిగానే ఉన్నాడు అధికారికంగా. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడడానికి హక్కు లేదు. ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పడానికి ఇప్పుడు 1 వారమో 2 వారాలు అయింది. ఇంకా 4 వారాల్లో స్పీకరే చెప్తారు అధికారికంగా అసలు ఈయన ఏ పార్టీ అనేది. ఒకటండి, ఈ తెర తీసుకొచ్చింది వాళ్ళే. మా ప్రభుత్వాన్ని కూల్చుదన్న మాదే. వాళ్ళే కూల్స్తామని చెప్పి ప్రచారం చేసింది వాళ్ళే. ఏమైందండి? రేపు ఎన్నిక వచ్చినా మాకేం నష్టమే లేదు. మొన్న ఉప ఎన్నిక ఏమైందండి? కంటోన్మెంట్ లో సానుభూతి కూడా కనపడలేదు. లాసెనంత దివంగత ఎమ్మెల్యే లాసెనంత గారు చనిపోతే బీఆర్ఎస్ పై ఉన్న సానుభూతి కూడా రాకుండా అభివృద్ధికే ఓటేశారు. అక్కడ శ్రీ గణేష్ ని గెలిపించారు. రేపు 10 మంది కాదు 26 మంది వచ్చినా ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోనండి స్పీకర్ గారు. ఒకవేళ ఎన్నిక వచ్చింది అనుకోండి, ఆ 26 స్థానాలు మావే. బరాబర్ గెలుస్తాం. కంటోన్మెంట్ గెలవంగలేదు. హైదరాబాద్ లో మాకు స్థానమే లేదు. హైదరాబాద్ లో కూడా మేము పాగా వేసినాం. రేపు ఓట్లేసేటోడు కూడా ఎవరు లేడా? ఆంధ్ర సెటిలర్స్ అని చెప్పి వాళ్ళని అవమానపరిచారు. ఎవరు ఓట్లేస్తారు వీళ్ళకి? వీళ్ళ తీరు బుద్ధి అర్థమైంది. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం పోతే ఇంకో రకంగా. కాబట్టి వీళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి 26 స్థానాల్లో పెట్టినా సరే, ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. వరదల గురించి మాట్లాడతానండి. వరదల గురించి అసలు అవండి. కేసీఆర్ గారి తీరేమో ప్రజలేమో వరదల్లో వచ్చి అల్లాడిపోతుంటే, కొట్టకపోయి బాధపడుతుంటే, రోమ్ నగరం దగలబడితే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టుంది కేసీఆర్ గారి కథ. ఫామ్ హౌస్ లో పడుకుంటాడండి. కనీసం బయటకు వచ్చి ఒక విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళని ఓదార్చరా? నేనున్న ఒక ధైర్యం అని చెప్పరా? కేటీఆర్ గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారేమో విదేశాల విలాసాల కోసం అమెరికా పర్యటనలో ఉంటారు. నేను అలాంటి వాడు అయితే ఎమ్మటి రద్దు చేసుకుని నా ప్రజల కోసం ఆగమవుతున్నారని వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడి. 3 మంత్రులు పోయి పరామర్శించి జనాన్ని ఓదార్చి, ముఖ్యమంత్రి గారు సైతం 3 జిల్లాల్లో పర్యటించి, శ్వేత సైంటిస్ట్ శాస్త్రవేత్త చనిపోతే ఆ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి తిరిగి వచ్చిన తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినట్టు హరీష్ రావు గారు పోయి ఆయనకి ఏదో చేసినట్టు సేవ చేసినట్టు నటించారు. ఎవరు దాడి చేశారని టీఆర్ఎస్ నాయకుడు దాడి చేసిన అక్కడ. ఆ వీడియోలో ఆయన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరి కారు కింద టీఆర్ఎస్ నాయకుడు కారు కింద టీఆర్ఎస్ నాయకుడు పడిండు. ఇట్లా ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేయొద్దు. మీ ఇంకా దిగదార్చుకోవద్దు మీ ప్రతిష్టను. ఇప్పటికే పతనం అవుతున్నారు. ఇంకా పాతాళ లోకానికి పడిపోవద్దు. సిగ్గున్నట్టుంది. సిగ్గు లేదు. మీరు కనీసం మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ ఆయన కేటీఆర్ గారు అమెరికా పర్యటన ఎందుకు పోయిండు? ఎందుకు రద్దు చేసుకుని వరదల్లో పోలేదు? మేమందరం పోయి వచ్చిన తర్వాత రాజకీయం చేయటం ఎందుకు హరీష్ రావు గారు గమనిస్తున్నారు? ప్రజలందరూ గమనిస్తారు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? క్వశ్చన్లు ఉన్నాయి. గురించి ఆలోచన చేయాలి. వరదలు వస్తా ఉన్నాయి. వరదల్లో ప్రజలు ఎట్లా కాపాడే ఆలోచన చేయాలి. కానీ ఒక సినిమా ఫంక్షన్ కోసం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా మంత్రి వెయిట్ చేశారు. అటువంటి మంత్రులు అటువంటి ముఖ్యమంత్రి మాట్లాడండి. ఇటును కాపాడలేదు. అక్కడ క్రాంతి గారు కంప్లీట్ చేయండి. మాట్లాడటం వల్ల పరీక్ష పెట్టడం చేతకాల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. నిరుద్యోగులు నిట్టనలో చంపారు. అందుకే ఆ పాపం తల్లి అధికారం కోల్పోయారు. మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఇప్పుడు రాయ్ గారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో,
నవ్విపోదురు కనుక నాకేం దేనికి గంటున్నాడు. దేనికి నవ్విపోదురు? ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుమారు ఈ 9 నెలల మీ పరిపాలన కాలంలో 79,000 కోట్ల పైచీలకు అప్పు చేశారు. మొదటి పాయింట్, ఒక్క ఆ పథకాన్ని అమలు చేయలేరు. రుణమాఫీ ఫెయిల్. రుణమాఫీ ఇవాళ మీరు అంటున్నటువంటి 40 లక్షల మందికి ఇచ్చిర్రా, మీ మంత్రులు చెప్తారు 23 లక్షల మందికి ఇచ్చిరమని చెప్పేసి. మీరు అన్నట్టు 31,000 కోట్లు ఖర్చు పెట్టిరంటే 18,000 కోట్లు ఖర్చు పెట్టినని మాట్లాడుతా ఉన్నారు. క్రాంతి గారు, రుణమాఫీ ఫెయిల్. రైతు భరోసా రైతు భరోసా సార్ మీ కోట్లు ఖాతాలో వేస్తే మీ మంత్రులు ఎవరు మీ మంత్రులు మీ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు 18,000 మాట్లాడదాం 13 లక్షల మంది ఏ రుణమాఫీ చేయని దేన్ని విమర్శించాలో కూడా విశిక్షణ కోల్పోతున్నారు. ఒక్క నిమిషం. రైట్, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, మీరు చెప్తున్నటువంటి సమాధానాలు వినడం కోసం మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.